హాయ్ గాయ్స్, ఈరోజు అయితే మేము లంచ్కి రాయదుర్గ మెట్రో స్టేషన్ దగ్గరలో ఉన్న సాహిబ్స్ బార్బిక్యూ బై ఓరీస్కి అయితే వచ్చాం. అండ్ ఇక్కడ అంబియన్స్ విషయానికి వస్తే అంబియన్స్ మాత్రం చాలా బాగుంది గాయ్స్, మీరే చూడొచ్చు. ఇక్కడైతే మాకు ఫస్ట్ వెళ్ళగానే వెల్కమ్ డ్రింక్ అయితే ఇచ్చారు. దీని ఫ్లేవర్ వచ్చేసి ఆరెంజ్ ఫ్లేవర్. ఇదైతే మాకు చాలా నచ్చింది. అండ్ మాకు ఫస్ట్ ఇచ్చిన డిష్ అయితే ఇది మటన్ కట్లెట్. మొత్తం మటన్ కీమాని స్టఫ్ కింద వచ్చేసి దీని లోపల ఫిల్ చేసి పెట్టారు. దీని టేస్ట్ మాత్రం చాలా బాగుంది గైస్. కంప్లీట్ చేసేలోపే మా ముందుగా అయితే బార్బిక్యూ సెటప్ అనేది పెట్టేశారు వీళ్ళు తీసుకొచ్చి. అండ్ ఇక్కడ ఉన్న యూనిక్ థింగ్ గురించి ఏదైనా చెప్పాలంటే అది ఒక స్వీట్ కార్న్ అని చెప్పాలి. ఎందుకంటే నార్మల్గా మనం వేరే బఫెస్లో చూసినట్లయితే క్రిస్పీ కార్న్స్ని తీసుకొచ్చి ఇస్తారు. ఇక్కడ క్రిస్పీ కార్న్స్తో పాటు ఇలాగా స్వీట్ కార్న్ని డైరెక్ట్ స్టిక్కి పెట్టి ఇచ్చారు కోల్ మీద కాల్చుకోవడానికి. దీని టేస్ట్ మాత్రం చాలా బాగుంది గాయ్స్, మీరు ఇక్కడికి వస్తే ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఇవైతే వచ్చేసి మనకి ప్రాన్స్, చికెన్, మటన్, అలాగే పన్నీర్, ఇంకా మష్రూమ్స్ ఇవన్నీ పెట్టారు. ఇప్పుడు మేము టేస్ట్ చేస్తుంది వచ్చేసి మష్రూమ్. దీని టేస్ట్ అయితే చాలా బాగుంది గాయస్, చాలా జ్యూసీగా సాఫ్ట్గా ఉంది గాయస్. చాలా వెజ్ వాళ్ళకైతే చాలా ఇష్టంగా తినచ్చు. ఇప్పుడు వచ్చేసి మనం నాన్ వెజ్ ఐటమ్స్ ఎలా ఉన్నాయో చూసి రివ్యూ ఇస్తాం గాయ్స్, చూడండి. మనమైతే ఫస్ట్గా ప్రాన్స్ని టేస్ట్ చేస్తాం. దీని టేస్ట్ అయితే చాలా బాగుంది గాయ్స్, చాలా ఫ్రెష్గా ఉంది ప్రాన్స్. అండ్ ఇది వచ్చేసి మటన్ ఐటమ్. దీని టేస్ట్ కూడా చాలా బాగుంది గాయ్స్. ఇక్కడ ఆల్మోస్ట్ మేము ట్రై చేసిన ప్రతి ఐటమ్ కూడా మాకు చాలా నచ్చింది గాయ్స్. ఏ ఐటమ్ కూడా మమ్మల్ని కొంచెం కూడా డిసప్పాయింట్ చేయలేదు. వేరే చోట్ల మాకు ఒక్కొక్క ఐటమ్ నచ్చేది, ఇంకొక ఐటమ్ నచ్చేది కాదు. కానీ ఇక్కడ తిన్న ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్ మాకు చాలా నచ్చింది. ఇది వచ్చేసి చికెన్ ఐటమ్. దీని టేస్ట్ అయితే చాలా బాగుంది కదా, చాలా అంటే చాలా బాగుంది. మేము ఇది నచ్చి మినిమం 2 to 3 టైమ్స్ అయితే మళ్ళీ తీసుకొచ్చి పెట్టమన్నాము. అండ్ మేము ఇది తింటున్నప్పుడే వీళ్ళు అంతలో దాహిపూరి అయితే తీసుకొచ్చి పెట్టారు. దీని టేస్ట్ కూడా చాలా బాగుంది గాయస్. అండ్ ఇది వచ్చేసి మనకి చికెన్ కబాబ్. దీని టేస్ట్ మాత్రం చాలా జ్యూసీగా, చాలా స్పైసీగా, చాలా బాగుంది గాయస్. చాలా టెండర్గా ఉంది పీస్ కూడా. అండ్ ఇక్కడ వచ్చేసి చాలా స్పెషల్ డిష్ ఏదైనా ఉందంటే అది ఇదే గాయస్. ఇది ఒక బనానా లీఫ్లో ఫిష్ని ర్యాప్ చేసి స్టీమ్ చేసిస్తారు. ఫిష్ మాత్రం చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది గాయస్, చాలా అంటే చాలా. చూడొచ్చు మీరే వీడియోలో. అండ్ దీని టేస్ట్ వస్తే చాలా బాగుంది గాయస్. మీరు ఇక్కడికి వస్తే డెఫినెట్లీ ఇదే మస్ట్ ట్రై ఐటమ్ అని మాత్రం చెప్పచ్చు. చాలా తక్కువ చోట్ల ఉంటుంది గాయస్ ఇలాంటి డిషెస్. సో ఒక్కొక్క చోట ఒక్కొక్క యూనిక్ డిష్ ఉంటుంది. అండ్ ఇక్కడికి వచ్చేస్తే ఇదే చాలా యూనిక్ అని చెప్పాలి. అండ్ మేము వెళ్ళిన రోజైతే రిపబ్లిక్ డే అవ్వింది. సో ఆ రోజు ఇది డిష్ స్పెషల్ అంట. దీని పేరేంటో నాకు కూడా ఐడియా లేదు, కానీ దీని టేస్ట్ మాత్రం చాలా బాగుంది గైస్. అండ్
దీన్ని తీసుకొచ్చిన విధానం కూడా చాలా డెకరేటెడ్గా తీసుకొచ్చారు, మీరే చూడండి వీడియోలో. దీన్ని టేస్ట్ చేద్దాం. దీని టేస్ట్ కూడా చాలా బాగుంది గాయస్, చాలా సాఫ్ట్గా ఉంది. ఇది మటన్ ఐటమ్ అంట. అండ్ ఇక్కడ మేము చూసిన ఇంకో యూనిక్ థింగ్ ఏంటంటే గార్లిక్ నాన్ని ఇలాగా పెద్దగా ఒక స్టాండ్కి పెట్టి ఇచ్చారు. చాలా పెద్దగా ఉంది గాయస్ ఇది. టేస్ట్ కూడా చాలా బాగుంది గాయస్. ప్రతి ఒక్క పీస్లో గార్లిక్ మొత్తం చాలా ఎక్కువ వేసారు. పర్ఫెక్ట్ గార్లిక్ నాన్ అని చెప్పారు. అండ్ మనం ఇప్పుడు మెయిన్ కోర్స్కి వెళ్ళిపోదాం గైస్. అండ్ మెయిన్ కోర్స్కి వచ్చేస్తే ఫస్ట్ మనకి సలాడ్స్ అయితే ఇచ్చారు ఇక్కడ ప్లేట్లో వేసుకోవడానికి. ఇక్కడ లెట్యూస్, వాటర్ మెలాన్, ఫ్రూట్స్, ఇంకా వేరే టైప్ ఆఫ్ ఫైబర్ కోసం క్యారెట్స్, ఆనియన్స్, ఇంకా చాలా ఇచ్చారు. అండ్ ఇక్కడ కర్డ్ రైస్ కూడా ఉంది. కర్డ్ కూడా చాలా బాగుంది గైస్. డిషెస్లోకి వచ్చేస్తే మనకి ఇక్కడ ఫస్ట్ అయితే స్టీమ్ రైస్ పెట్టారు. అండ్ దీని పక్కనే మనకి బిర్యానీ అనుకున్నాం మేము, కానీ దీని పేరు ఏదో పెట్టారు ఇక్కడ. కానీ దీని టేస్ట్ బాగుంది. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దాల్ మక్ని, ఇంకా ఏదో దాల్ ఐటమ్ వేరేది. దీన్ని టేస్ట్ చేయలేదు గైస్ మేము. ఒకవేళ ఎవరైనా టేస్ట్ చేస్తే ఇక్కడికి వచ్చి కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. వెజ్లో మాత్రం చాలా ఐటమ్స్ ఉన్నాయి కదా, చాలా వెరైటీ ఆఫ్. అండ్ ప్రతిదాని టేస్ట్ కూడా చాలా బాగుంది. మేము ఓన్లీ ట్రై చేయండి ఏదైనా ఉందంటే అది ఓన్లీ దాలే ఐటమ్. సో ఎవరైనా ట్రై చేస్తే చెప్పండి. అండ్ దీని పక్కనే వచ్చేసి మనకి పకోడీ కర్రీ, ఇంకా సంథింగ్ కోఫ్తా అంట. పకోడీ కర్రీ మాత్రం చాలా బాగుంది గాయస్. ఇది వచ్చేసి మనకి వెజ్ సూప్. అండ్ దీని పక్కనే మనకి పాలక్ పన్నీర్, ఇంకా సబ్జా కోఫ్తా పూరి అంట ఇది. దీని టేస్ట్ కూడా చాలా బాగుంది. అండ్ పాలక్ పన్నీర్ అయితే చాలా. అండ్ దీని పక్కన మనకి 4 టైప్స్ ఆఫ్ పికిల్స్ అయితే ఇచ్చారు. ఇవి మొత్తం లీఫీ పికిల్స్, ఇంకా మ్యాంగో పికిల్ అలాగ ఉన్నాయి ఇక్కడ. అండ్ మనం ఇప్పుడు నాన్ వెజ్ ఐటమ్స్లోకి వెళ్ళిపోదాం. అండ్ నాన్ వెజ్ ఐటమ్స్లోకి వెళ్ళిపోతే మనకి ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ అవ్వడం రోస్ట్ ఇలాచీ షోర్బా అంట. దీని టేస్ట్ మాత్రం బాగుంది గాయస్. దీంతో పాటు ఇక్కడ పక్కనే బన్స్ కూడా ఇచ్చారు. దీంతో టేస్ట్ చేసాం, చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ చెప్పుకోవాలంటే మటన్ గాయస్. ఇది ఓవరాల్ ఇయర్ మనకి అవైలబుల్గా అయితే ఉంటుంది. దీని టేస్ట్ కూడా చాలా బాగుంది గాయస్. ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా వచ్చి ట్రై చేయండి గాయస్, చాలా బాగుంది. అండ్ పక్కనే మనకి మటన్ అయితే ఇచ్చారు. దీని పేరు గోస్ట్ దాల్ చావల్. చాలా బాగుంది గాయస్. దీని పక్కనే మనకి మురిగి కట్టి టమాటో అంట. ఇది చికెన్ కర్రీ గాయస్. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని పేర్లు కూడా మనకి నిజామీ థీమ్లో ఉంటాయి, ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ నిజాం థీమ్ బఫే ప్లేస్. అందుకే మనం ఎంట్రన్స్లో కూడా చూసినట్లయితే మొత్తం అంబియన్స్ కూడా అదే థీమ్లో ఉంది. అండ్ ఇది వచ్చేసి ఎగ్ మలాయ్ కట్ట అంట. దీని టేస్ట్ మాత్రం ఓకే గాయస్, కొంచెం పర్లేదు. సాల్ట్ ఎక్కువైంది దీంట్లో. అండ్ దీని పక్కనే మనకి హైదరాబాదీ ముర్గి బిర్యానీ. ఇది మటన్ బిర్యానీ గాయస్. ఆల్మోస్ట్ అన్ని బఫే ప్లేసెస్లో చికెనే పెడతారు, కానీ ఇక్కడ మాకు మటన్ బిర్యానీ చూసాం.
చాలా బాగుంది గైస్ దీని టేస్ట్. చాలా పర్ఫెక్ట్గా దమ్ అయింది గైస్ బిర్యానీ, అందుకే చాలా బాగుంది. పీసెస్ కూడా చాలా జ్యూసీగా టెండర్గా ఉన్నాయి పీసెస్. అండ్ దీని పక్కనే మనకి సాలాడ్స్ కూడా పెట్టారు, చికెన్ సాలాడ్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చిప్స్ కూడా పెట్టారు. అండ్ మనం లైవ్ కౌంటర్కి వచ్చేస్తే ఇక్కడ మనకి మటన్ది సంథింగ్ సూప్ ఉండేది, కానీ మేము వెళ్ళిన రోజు అది మాకు అవైలబుల్గా అయితే లేదు. అండ్ ఇది వచ్చేసి చికెన్ షవర్మా, లోపల మొత్తం మటన్ని చికెన్ని స్టఫ్ చేసి చేసి ఇచ్చారు. అండ్ అది వచ్చేసి మటన్ కీమాకి దాన్ని ప్యాన్ పైన ఫ్రై చేసి పావు పెట్టి ఇచ్చారు. దీని టేస్ట్ దాని టేస్ట్ మాత్రం చాలా బాగుంది గైస్. మాకు ఈ రెండు డిషెస్లో బాగా నచ్చిందంటే ఈ డిష్ గైస్. స్వీట్స్కి వచ్చేస్తే మనకి ఇక్కడ గులాబ్ జామున్ అయితే పెట్టారు, అలాగే బ్రెడ్ హల్వా. దీని రెండు టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ బ్రెడ్ హల్వానే కొంచెం డిసప్పాయింట్ చేసింది. అండ్ డెజర్ట్స్ విషయానికి వస్తే డెజర్ట్స్ కూడా చాలా బాగున్నాయి. ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్ బాగా నచ్చాయి. ఐస్ క్రీమ్స్ అయితే ఇక్కడ మనం యూస్ చేసుకోవచ్చు మనకి కావాల్సినప్పుడు. అండ్ ప్రతిదాని టేస్ట్ కూడా చాలా న్యాచురల్గా ఉంది. అండ్ ఆ 3 ఫ్లేవర్సే కాకుండా ఇక్కడ మనకైతే చాలా అదర్ టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. చాక్లెట్ ఐటమ్స్ ఉన్నాయి, కోలా, చాలా ఐటమ్ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. చాలా sweet. And that's it guys for today. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. సో డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ guys. ఇది నా న్యూ ఛానల్, సో ప్లీజ్ సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.